హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము మురుమురాలతో ఒక స్నాక్స్ చేసుకుందామండి, వడల టైపు. ముందుగా దీనికి ఒక కప్పు ఇక్కడ వరిపేలాలు మురుమురాలు తీసుకోవాలండి. ఒక కప్పు తీసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దీన్ని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుంటే మనకి మంచిగా ఇవి నానుతాయి. ఇలా ఒక 5 minutes పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్నాం కదా, వీటిని ఇందులో నుంచి ఇలా వాటర్ మొత్తం తీసేయాలండి. తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ వరకు మెంతి కూర తీసుకున్నానండి. ఈ మెంతి కూర కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను దంచుకొని వేస్తున్నాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా గట్టిగానే చేయితోని కలిపేసుకోవాలి. ఈ విధంగా కూడా అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ వరకు శనగపిండి తీసుకున్నాను, ఇది కూడా వేస్తున్నాను. అలాగే ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు నువ్వులు, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేను 1 స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, ఇవన్నీ కూడా కలిసే విధంగా మనం కలిపేసుకోవాలి. ఒక పిండి ముద్దలా మనకు రావాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మనకు కొంచెం టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు పడితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా వాటర్ వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కూడా మనకి ఇలా ఒక ముద్దలాగా అయింది కదా. ఇలా కలిపేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్ వేడి చేసుకుందాము. ఇప్పుడు మనకి ఆయిల్ వేడైందండి. ఇలా కొంచెం నూనె చేతికి ఇలా రాసుకుని ఇప్పుడు పిండి తీసుకోవాలండి. ఇలా పిండి తీసుకొని ఇక్కడ ఇలా ఒక ముద్దలా చేసుకొని చేతితో ఇలా చేసుకోవడమేనండి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వడల్లాగా వేసుకోవడమే. చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిగా ఇలా చేసుకుంటూ ఈ విధంగా అన్ని కూడా చేసుకొని నూనె కూడా మనకు ఎక్కువగా పీల్చండి. ఇవి నూనె కొంచెం చేయికి రాసుకుంటూ ఉంటే మనకు పిండి కొంచెం అతుక్కోకుండా ఉంటుంది. ఇలా చేసుకోవాలి. మనం పిండి అంతా కూడా ఇదే విధంగా చేసుకొని ఇప్పుడు మన సైడ్ ఇవి తిప్పుకుందామండి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మనము వీటిని హై ఫ్లేమ్ మీద పెడితే లోపల ఉడకవండి, అందుకే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. 1 సైడ్ తిప్పుకున్నాం కదా, ఇంకో సైడ్ కూడా వేగాలి.
కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని. ఇప్పుడు మనకి ఇవి వేగాయండి, ప్లేట్లోకి తీసేసుకుందాం. నేను టిష్యూ పేపర్ వేసుకున్నాను. ఇందులో వేసుకుంటే మనకు ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా పోతుంది. మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి మెంతి కూర. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, మనం మిగతా పిండంతా కూడా ఇలాగే వేసుకోవాలి. చూడండి, మన వడలు రెడీ అయిపోయినాయండి, మేతి మురుముర వడలు. చూడండి, మనకు ఆయిల్ కూడా ఏమీ పట్టదు. చూసారా ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టీ టైంలో తీసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు కూడా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.